ఉమ్మడి నల్గొండ జిల్లాలో డెంగ్యూ విషజ్వరాలు ప్రజల్ని వణికిస్తున్నాయి. గ్రామాలు పట్టణాలు అనే తేడా లేకుండా వైరల్ ఫీవర్స్ ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. డెంగ్యూ విషజ్వరాల బాధలాడిపోతున్నారు. దాంతో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కడ చూసినా జ్వర పీడితులే కనబడుతున్నారు. వర్షాలు పడుతుండటంతో నల్గొండ జిల్లాలో డెంగ్యూ మలేరియా ప్రజల్ని వణికిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో వేలాది మంది మంచాన పడ్డారు. విష జ్వరాలతో 10 రోజుల వ్యవధిలోనే జిల్లాలో 3 మృతి చెందడంతో కలకలం రేగింది. దీనంతటికీ కారణం వాతావరణంలో మార్పులు, పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వల్లే జ్వరాలు పంజా విసురుతున్నాయి. అయితే ఇంత జరుగుతున్నా వైద్య ఆరోగ్య శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం ప్రజల్ని ఆగ్రహానికి గురిచేస్తున్నది. ప్రతి ఒక్కరికి ఇట్లా మా పట్టించుకున్న లేడు, చెత్త బీకోడు, సేదారం బీకోడు లేడు, ఇంటప్పుడే చెత్త పోసుకోవటం మాకు ఇవన్నీ అందులో బ్లీచింగ్ పౌడర్ కూడా ఎట్లే చూడండి, మీరు చూడండి, మీకు కాపాడుతుందిగా. ఇప్పుడు ఈ చెత్త, ఈ సేదారం ఇదంతా పొద్దులేసి పిల్లలు, పసి పిల్లలు కూడా వస్తారు. పాములు ఇవన్నీ తిరుగుతున్నాయి ఈ వంకల్లా. ఏ కాలం చేస్తారు, ఎవరు చెప్పం, పీక్కోరని మాట్లాడతారు, చేయమంటారు. ఏం చేయాలి అసలు? ఎవరు పట్టించుకోవట్లే, ఎవరు ఏం చేయట్లే. ఇంట మాకు రాత అసలు లేవని కూడా లేవట్లేదు. అయితే బళ్ళి అన్నాలు ఉండేవా. ప్రతిరోజు జ్వరాలతో వందల సంఖ్యలో బాధితులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఏ ఆసుపత్రి చూసినా జ్వర పీడితులతో కిటకిటలాడుతోంది. దాంతో అన్ని దవాఖానాల్లో ఒక్కసారిగా ఓపీ పెరిగింది. నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రికి కూడా జ్వరంతో వచ్చేవారి సంఖ్య పెరిగింది. రోజుకు 300 మంది రోగులు జ్వరంతో ఆసుపత్రికి వస్తున్నారు. కానీ వారికి సరిపడా మందులు మాత్రం సరఫరా చేయడం లేదు ఇక్కడి వైద్యులు. పైగా ఆసుపత్రిలో మందుల కొరత ఉందని మందుల్ని బయట కొనుక్కోమని చెబుతున్నారు. దీంతో చేసేదేమీ లేక పేషెంట్లు మందుల్ని ప్రైవేట్లో కొనుగోలు చేస్తున్నారు. ఆసుపత్రులకు వచ్చే పేషెంట్ల అవసరాన్ని ఆసరాగా చేసుకుని జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులు తమ దందా మొదలుపెట్టాయి. డెంగీ జ్వరం వచ్చి ప్లేట్లెట్స్ పడిపోయాయని భయపెడుతూ రోగుల నుంచి లక్షల రూపాయలు దోచుకుంటోంది ప్రైవేట్ మాఫియా. సాయం చేయట్లేదు సార్. మాకు అందరికి పిల్లగాళ్ళకి, చిన్నోళ్ళకి, పెద్దలకు దోమలు గుట్టి జ్వరాలు మొహం అంతా అందరికి అర్ధగంట ముందు దోమ గుట్టి జ్వరం జ్వరం తగ్గుతుంది సార్. అసలు ఎవరు పట్టించుకుని లేదు మాకెళ్ళి అధికారి ఇంతవరకు. ఎప్పుడైనా సరే మేము ఇన్ని సంవత్సరాలైనా కూడా మా పిల్లగాళ్ళు మా అయితేనా కూడా మేము ఇస్తే అయిపోవాలా. అన్ని ఊళ్ళు, అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు, అన్ని ఊళ్ళు అందరూ బాగా చేస్తున్నారు, కానీ మా ఊరు బాగుపడిందే లేదు. నెల నుంచి కూడా మన కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా గెలిపించి ఓట్లేదు, గెలిపించి చేసిన వాళ్ళు కూడా ఆ నెల నుంచి కూడా మాకు ఏది పట్టించుకుని లేదు. కాలువలు తీసేది లేదు, ఏమి లేదు సార్. పిల్లగాళ్ళకి అందరికి జ్వరాలు వచ్చి అల్లారిపోతున్నారు. అసలు ఒకరి మీద ఒకరు జ్వరాలు, ఒక్కొక్కరు 10,000 20,000 వదులుతున్నాయి. రక్తపరీక్షలని అయ్యాని ఇయ్యాని ఏడ నుంచి తేవాలి, మేము ఏడ నుంచి పోవాలి, ఎడిపోవాలి. గవర్నమెంటే మాకు పట్టించుకోవట్లేదు. మా పిల్లగాళ్ళ గురించి, మా కోసం, మా భవిష్యత్తు కోసం మేము మాట్లాడుతున్నాం. మాకు న్యాయం చేయాలా, మా కుటుంబం కోసం, ఈ ఊరి కోసం, మా బూరుగాడు మా సార్ న్యాయం చేయాలి. అసలు ప్రతి వానాకాలం సీజన్లో వైద్య ఆరోగ్య శాఖ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ముందస్తు చర్యల్ని చేపట్టాలి. కానీ ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నం ఏమీ చేయలేదు వైద్య ఆరోగ్య శాఖ. ఇప్పటికే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, పీహెచ్సీలో, ఏరియా ఆసుపత్రుల్లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడంతో పాటు సరిపడా మందుల్ని అందుబాటులో ఉంచాలి. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ అధికారులు కానీ వైరల్ ఫీవర్స్ పై రివ్యూ కూడా చేపట్టలేదు. అవగాహన ర్యాలీలు ఏర్పాటు చేసి మురుగునీరు నిల్వ ఉండకుండా, దోమల లార్వాల వృద్ధి చెందకుండా చర్యలు తీసుకోవాలి. కానీ ఎక్కడా పారిశుద్ధ్య కార్యక్రమాన్ని కూడా చేపట్టలేదు ప్రభుత్వం. దగ్గపోతే మళ్ళీ టెస్టులు చేయించుకుంటే అల్లా డెంగీ జ్వరం వచ్చింది. అందులో మళ్ళీ టైఫాయిడ్ జ్వరం వచ్చింది. అందులోనే రక్త కణాలు పడిపోయినాయి. ఏం లేచి తినేటట్లేదు, తాగేటట్లేదు. అయితే ప్రాణం అసలే డేలపోయింది అయ్యా. ఇప్పుడు మా బజార్ను కూడా 5 6 వచ్చింది. ఇప్పుడు దీన్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరూ లేరు. దీని గురించి చర్య తీసుకోవాలని నేను మాట్లాడుతున్నాను. కాలకు బీచం పోవట్లేదు. ఏదైనా మేము ఈ కాలేలు తట్టుకోలేకపోతున్నాం. ఎవరన్నా ఒకరికి పట్టించుకోవాలని మేము కోరుతున్నాం. ఇంత జరుగుతున్నా అధికారులకు చీమ కుట్టినట్లయినా లేదని ప్రజలు మండిపడుతున్నారు. విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని అంటున్నారు. ప్రత్యేక వైద్య శిబిరాలు కానీ, ప్రత్యేక వార్డులు కానీ ఏర్పాటు చేయడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్లెలు, మారుమూల తండాల్లో ఎక్కువగా జ్వరాలు ప్రబలుతున్నాయి. అయినా ఏ ఒక్కరూ పల్లెల వంక కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదని వాపోతున్నారు. గ్రామాల్లో సర్పంచుల పదవీకాలం పూర్తి కావడంతో పంచాయతీ సెక్రటరీలు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో పారిశుద్ధ్య కార్యక్రమాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. పిల్లలకు కానీ, పెద్దలకు కానీ మోషన్స్, వామిటింగ్స్, డెంగ్యూ, టైఫాయిడ్ మరియు వైరల్ ఫీవర్ లాంటివి వస్తున్నాయి. అందుకోసమని ప్రభుత్వ హాస్పిటల్లో చూపించడానికి ఇక్కడికి రావడం జరిగింది. పిల్లలకు మాత్రం మందులు ఇందులో ఇవ్వడం లేదు, బయటికి రాస్తున్నారు. అన్నీ ఇక్కడ సరైన సౌకర్యాలు లేవు హాస్పిటల్లో. కాబట్టి
ప్రభుత్వం స్పందించి అన్ని వసతులు కల్పించాలని కోరడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం విష జ్వరాలపై పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా అన్ని ఆసుపత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.